హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఆ వీడియో ఇది సండే రోజు అనమాట. సండే రోజు బగారన్నము అలాగే తలకాయ కూర అయితే వండుతున్నా. కొంచెం చుట్టాలు వచ్చేది ఉందని చెప్పేసి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండుతున్నా. బగారన్నము ఎక్కువ మసాలాలు వేసి వండితే ఘాట్ అయిపోతుంది అంటే నేను తక్కువ క్వాంటిటీలోనే మసాలాలు అనేది వేస్తా. కాకపోతే కొంచెం సాజీరా మాత్రం ఎక్కువ వేస్తా, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి మాత్రమే. ఇంకా బగారన్నంలోకి అయితే పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే లాస్ట్లో అన్నం మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేస్తా పైనుంచి. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తినడానికి. పిల్లలకైతే అట్లానే పెట్టేయచ్చు, ఇంకా మంచిగా తింటారు. ఉప్పు కొంచెం లైట్గా పచ్చిమిర్చి వేస్తాం కదా, దానితోనే మంచిగా తినేస్తారు. కొంచెం పిల్లలు తలకాయ కర్రీ ఇట్లాంటివి అయితే తినరు కదా, ఎందుకంటే చికెన్ అంటేనేమో పీసెస్ లాగా అట్లా ఉంటుంది, తలకాయ కూర అట్లా కాదు కదా. సో దానికి స్మెల్ కావచ్చు, అది కాల్చినప్పుడు పీస్ అనేది నల్లగా అయిపోతుంది కదా, దానివల్ల అయితే మా బుడ్డోడైతే దాన్ని తినడు, తలకాయ కర్రీని. సో బగారన్నం విత్ తలకాయ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా ఈ కర్రీస్ అనేటివి కాళ్ళ చోరువ, ఈ తలకాయ కూర ఇలాంటివి అయితే మన రాగి సంకటి ఉంటుంది కదా, సో దానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అయితే మేము చిన్నప్పుడు తినకపోయే వాళ్ళము, తలకాయ కూర ఇట్లాంటివి మేము తినకపోయే వాళ్ళం. ఎంతసేపు చికెన్, మటన్, ఫిష్ ఈ మూడు మాత్రమే ఎక్కువ తినేవాళ్ళం. సో పెళ్ళైన తర్వాత ఏంటంటే మన ఫ్యామిలీ నుంచి వేరే ఫ్యామిలీకి వచ్చేస్తాం కదా, సో అక్కడ ఉన్న అలవాట్లు మనకి అలవాటు అయిపోతాయి. ఆ అలవాట్ల ప్రకారంగా ఇదొకటి అలవాటు అయిపోయిందనమాట, ఈ కర్రీస్ తినడం. కానీ ఈ టేస్ట్ అనేది డిఫరెంట్, మటన్ చికెన్తో పోలిస్తే ఇది టేస్ట్ చాలా డిఫరెంట్. ఇవన్నింటిలోకి నాకు నచ్చేదంటే మాత్రం ఫిష్ అనే చెప్తాను. ఫిష్ మంచిగా పులుసు పెడితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఫిష్ ఏంటంటే వండుకున్న రోజు కాకుండా తెల్లారి తింటే బాగుంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా కర్రీ విషయానికి వస్తే కొంచెం పీసెస్ అంత ప్రాపర్గా అయితే లేవు, మంచిగా లేవు. ఇంకా ఎట్లా అట్లా వండేకైతే తప్పలేదు. కర్రీస్ మెయిన్, ఏదేమైనా సరే కానీ వంట మాత్రం ఫస్ట్ అయిపోవాలి చుట్టాలు వచ్చేది ఉంటే. ఎందుకనంటే ఫస్ట్ వంట అయిపోయిన తర్వాత వేరే పని చూసుకుంటేనే బాగుంటుంది. ఆకలి మీద వస్తారు, లేదు అంటే పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు తినాలి వాళ్ళు, కాబట్టి ఫస్ట్ అయితే వంట ప్రిఫరెన్స్ ఇచ్చేసి వంట అయితే వండుతున్నా. ఇంకోటి అండో, మన ఛానల్లో ధనుర్మాసం ముగ్గులు ఉంటాయి కదా, అదే సంక్రాంతి ముగ్గులు, అవైతే అప్లోడ్ చేస్తున్నా. చూడని వాళ్ళు ఉంటే మాత్రం మన షార్ట్స్ వీడియోలోకి వెళ్ళి అయితే చూడండి, లాంగ్ కూడా ఉన్నాయి. సో ఇవాళ ధనుర్మాసం లాంగ్ వీడియోస్ కూడా రేపటి నుంచి అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకేంటంటే కుకింగ్ మీద చాలా ఇష్టం. కుకింగ్ ఎట్లాంటివి ఇచ్చినా నేను వండగలుగుతాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. మెయిన్ అంటే కేక్స్ ఇలాంటివి అయితే చాలా చేస్తుండే ఒకప్పుడు. ఇప్పుడైతే కొంచెం తగ్గించేసాను, ఎందుకంటే పిల్లలు ఎక్కువ స్వీట్స్ తింటే కూడా బాగుండదు కదా, అందుకని. ఇక్కడ వచ్చేసి సాయంత్రం తినేసి చేసి ఈవినింగ్ అలా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారనమాట ట్యాంక్ బండ్ దగ్గర. ట్యాంక్ బండ్కి అయితే వచ్చాము ఎగ్జిబిషన్ దగ్గరికి. పిల్లలు అలా సరదాగా ఎంజాయ్ చేశారు కొద్దిసేపు. ఇంకా అదంతా చుట్టూ సరౌండింగ్ తిరిగినాం. కాకపోతే ట్యాంక్ బండ్ బయట మనకు మంచిగా కనిపించట్లే, కానీ ఆ వాటర్లో అయితే ఫుల్ మంచిగా కనిపిస్తుంది. ఇంకా చలి పెడుతుందని చెప్పేసి అయితే ఫ్రీ బస్ వచ్చేసింది అక్కడనే ఫ్రీ బస్ ఎక్కేసి అయితే చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ అయితే మంచిగా చూసేసాం. అంటే ఫ్యామిలీతో పాటు అలా మంచిగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. అలాగే చుట్టాలంటే ఎవరో కాదు, మా అక్కయ్యే వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్